హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి శారీనండి. ఈ శారీకి వచ్చేసి నేను ఇప్పుడు నాట్స్ ఎలా వేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను మీకు. నాట్స్ అంటే శారీ కుచ్చులు అనమాట. సో కుచ్చులు వేసేటప్పుడు శారీ అన్నది కింద పడుకోకుండా ఉండడం కోసం అనేసి నేను బెడ్ పైన పెట్టానండి. శారీ వచ్చేసి కొంగుని మనం నాట్స్ వేసేటప్పుడు జారుకోకుండా ఉండడం కోసం అనేసి పైన వెయిట్ కోసం అనేసి 2 పిల్లోస్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న ఇక్కడ మొత్తం అంతా కొంగుకు వచ్చేసి థ్రెడ్స్ ఉందన్నమాట. సో కింద వచ్చేసి కొంచెం క్లాత్ ఉంది. ఈ క్లాత్ని కట్ చేసేసి నీట్గా పోగులన్నీ తీసేసేసి ఇప్పుడు నాట్స్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి రైట్ థంబ్నెయిల్ ప్లస్ లెఫ్ట్ థంబ్నెయిల్ తోటి కొంచెం ఇలా అలా థ్రెడ్స్ని తీస్తున్నాను అనమాట. సో ఇలా తీయంగా ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు హారిజంటల్గా చూడండి థ్రెడ్స్ వచ్చాయన్నమాట. ఈ థ్రెడ్స్ను మనము కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను వీటిని కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేసి థ్రెడ్స్ అన్నవి నీట్గా మనం ఇలా సైడ్కు తీస్తూ ఉంటే చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇలా మనం కట్ చేసుకునేసి నిదానంగా థ్రెడ్స్ అన్నింటినీ రిమూవ్ చేసుకోవాలి. సో నిదానంగా ఇలా థ్రెడ్స్ అన్నింటినీ సైడ్కు తీస్తే గిన అన్నీ రావడం జరుగుతుందన్నమాట. బయటికి అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా మధ్యలో ఉన్న వాటిని కూడా కట్ చేసేసి ఇలా నిదానంగా రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మధ్యలో కొంచెం పార్ట్ను వదిలిపెట్టేసి సైడ్కు కొంచెం వచ్చేసి ఇలా మళ్ళీ థంబ్నెయిల్స్ తోటి ఇలా థ్రెడ్స్ని అంతా జరుపుతున్నాను అనమాట సైడ్కి. సో ఇలా అక్కడక్కడ పార్ట్లుగా ఇట్లా చేసుకునేసి కట్ చేసుకుంటే మాత్రం ఈజీగా థ్రెడ్స్ అన్నింటినీ ఈజీగా మనము రిమూవ్ చేసుకునేసి నాట్స్ వేసుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. సో చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ సైడ్కు మొత్తం అంతా థ్రెడ్స్ని అంతా తీసేస్తున్నాను అనమాట. సో మనం శారీని మనం అక్కడక్కడ పార్ట్స్ కట్ చేసుకునేసి ఇలా థ్రెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు మొత్తం అంతా థ్రెడ్స్ని అంతా నేను తీసేసాను అనమాట. హారిజంటల్గా ఉండే థ్రెడ్స్ని అంతటినీ నేను మొత్తం ఈజీగా అంతా రిమూవ్ చేశాను. సో మధ్యలో అక్కడక్కడ ఏమైనా థ్రెడ్స్ ఉంటే మాత్రం కొంచెం నిదానంగా అన్నీ తీసేసుకుంటేనే నీట్గా అనేవి వస్తాయన్నమాట మొత్తం అంతా. చూడండి మళ్ళీ నేను కొంచెం వదిలిపెట్టేసి మళ్ళీ ఒక పార్ట్గా మళ్ళీ మధ్యలో కొంచెం ఇలా థ్రెడ్స్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నేను సో ఇలా బిట్గా మొత్తం అంతా కొంగు పార్ట్ని అంతా ఇలా కట్ చేసుకుంటే మనం థ్రెడ్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం బయటకి అనేటివి ఈజీగా మనం తీసేసుకోవచ్చు. చూడండి నేను మళ్ళీ ఇప్పుడు అన్ని థ్రెడ్స్ని ఇలా చూడండి బిట్గా ఇట్లా నేను కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇవి ఇప్పుడు నేను థ్రెడ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఇక్కడ శారీని అంతటిని నేను మొత్తం అంతా కొంగు పార్ట్ని ఇట్లా బిట్గా మొత్తం అంతా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా మనము థ్రెడ్స్ని రిమూవ్ చేసుకునేసి నాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇట్లా బిట్గా కట్ చేసుకునేసి ఈజీగా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్స్ని. సో నేను ఇప్పుడు థ్రెడ్స్ని అంతటిని రిమూవ్ చేశానండి. చూడండి ఇప్పుడు చూడండి మొత్తం అంతా సాఫ్ట్గా వర్టికల్గా మొత్తం చూడండి థ్రెడ్స్ అన్నీ నీట్గా ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి నాట్స్ వేసేసుకుందాము. ఇక్కడ చూడండి మొత్తం జెర్రీ ఉంది కదా, ఇది వచ్చేసి బార్డర్ అనమాట. సో బార్డర్ దగ్గర జెర్రీ థ్రెడ్స్ ఉన్నాయి. సో జెర్రీ థ్రెడ్స్ ఉన్న చోట మనం కొంచెం లైట్గా పురి తిప్పుకొనేసి నాట్స్ వేసుకోవాలన్నమాట. సో జెర్రీ లేని చోట మాత్రం పురి తిప్పే అవసరం లేదండి, నార్మల్గా నాట్స్ వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి జెర్రీ ఉంది కాబట్టి కొంచెం లైట్గా పురి తిప్పి నేను కొంచెం కొంచెం తీసుకుంటూ నాట్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా కొంచెం కొంచెం మనకి తీసేటప్పుడు అర్థమవుతుంది అనమాట. కొన్ని కొన్ని తీసుకుంటూ ఇలా మనం వచ్చేసి కుచ్చులు వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఇదే విధంగా మొత్తం అంతా శారీ మొత్తం అంతా పళ్ళు పార్టు మొత్తం నాట్స్ వేసుకోవాలన్నమాట. కొన్ని కొన్ని థ్రెడ్స్ తీసుకుంటూ నాట్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇలా మొత్తం కొంగు పార్ట్ అంతా మొత్తం అంతా మనం నాట్స్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ కదండి, దీనికి పురి తిప్పకూడదు అనమాట. పురి తిప్పుకోకుండా నాట్స్ వేసుకోవాలి. సో మొత్తం ఇలాగే అన్నీ వేసుకోవాలండి. సో మొత్తం అంతా పూర్తి అయిపోయిందనమాట కొంగుకి నాట్స్ అన్నవి. ఫైనల్గా వచ్చేసి ఇదండి శారీ కుచ్చు. సో నా వీడియో గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Thank you so much for watching video. Have a nice day. Bye bye.